ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్లో మనకి వేకెన్సీ 8113 పోస్టులు ఉన్నాయని తెలుసు. అయితే టోటల్గా ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా ఆల్ జోన్స్లో ఎన్ని అప్లికేషన్స్ వెళ్ళాయంటే 58,40,861 అప్లికేషన్స్ అయితే ప్రజెంట్ వెళ్ళియండి. వేకెన్సీ చూసుకుంటే 8,113 అండి. టోటల్ వేకెన్సీ అండి ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్ జోన్స్కి సంబంధించింది. ఓకే, అయితే సిన్స్ స్క్రూటినింగ్ ఈజ్ ఆన్ ప్రాసెస్ ఇట్ మే చేంజ్ హ్యాండ్స్ ద నెంబర్ యాజ్ టెంటేటివ్. అంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి ఏం చేస్తుంది, అప్లికేషన్స్ అనేది వెరిఫికేషన్ అవుతుందండి. ఎన్ని రిజెక్ట్ అవుతాయి, ఎన్ని సక్సెస్ అవుతాయి అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ప్రజెంట్ అయితే ఈ డీటెయిల్స్ అనేది మనకి ఆర్టీఐ అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఓకే, రైట్ టు ఇన్ఫర్మేషన్ నుంచి మనకు వచ్చిందండి ఇది ముంబై జోన్ నుంచి. ఓకే, అయితే ఇప్పుడు పోస్టులు ఏవి ఉన్నాయి మనకు తెలుసుకుందాం. పోస్టుల విషయానికి వస్తే కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్లో 1736, స్టేషన్ మాస్టర్ 994, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3144, అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 15,7, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 732. ఈ యొక్క టోటల్ కలిపితే 8113 వేకెన్సీ అనేది ఉన్నదండి. పోస్ట్ కేటగిరీస్ ఇవి. అయితే మనకు ఆల్రెడీ సిలబస్ విషయానికి తెలిసిందే. జనరల్ సైన్స్ నుంచి మనకి 40 మార్క్స్, మ్యాథ్స్ నుంచి 30 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్స్ నుంచి 30 మార్క్స్ అనేది రావడం జరిగింది. అయితే 100 మార్క్స్కి 90 మినిట్స్లో మనం కంప్లీట్ చేయాలి. నెగిటివ్ మార్క్ కూడా ఉంది, ఇది గుర్తుపెట్టుకొని మనం ఆన్సర్ చేయండి. ఓకే, అయితే కొన్ని ఇంపార్టెంట్ జోన్స్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగిందండి. ఎక్కువ అప్లికేషన్స్ అనేవి మనకి కలకత్తా జోన్కి వెళ్ళాయండి. 10,27,983 అప్లికేషన్స్ వెళ్ళాయండి. టోటల్ వేకెన్సీ చూసుకుంటే కలకత్తా జోన్లో 1382 ఉన్నది. అయితే ఒక పోస్ట్కి 743 మంది పోటీ పడుతున్నారు. ఈ నెంబర్ ఇలా కన్ఫామ్గా ఉంటుందంటే ఉండదండి. ఆల్రెడీ మనకి స్క్రూటినీ జరుగుతుంది, అంటే రిజెక్ట్ కొన్ని అవుతుంటాయి, కొన్ని అవన్నీ చేశాక ఒక ఫిగర్ వస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఈ నెంబర్ ఉన్నది. ఓకే, నెక్స్ట్ భువనేశ్వర్ విషయానికి వస్తే 758 వేకెన్సీ, 9,57,614 అప్లికేషన్స్ వెళ్ళాయి. పోటీ కూడా 1157 ఉంది, గమనించండి. ముంబై విషయానికి వస్తే 827 వేకెన్సీ, 6,69,949 వరకు అప్లికేషన్స్ వెళ్ళాయి. 810 పోటీ పడుతున్నారు. అయితే నెక్స్ట్ గౌహతి విషయానికి వస్తే 516, 4,72,000 వరకు వెళ్ళాయి. 915 పోటీ. చెన్నై విషయానికి వస్తే 436 వేకెన్సీ, 3,42,000 వరకు అప్లికేషన్స్ వెళ్ళాయి. 785 పోటీ. బెంగళూరు విషయానికి వస్తే 496, 3 లక్షలకు పైగా అప్లికేషన్స్ వెళ్ళాయి. 604 పోటీ. మన హోమ్లీ జోన్ సికింద్రాబాద్, తెలుగు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించిన చాలా అప్లికేషన్స్ సికింద్రాబాద్ వాళ్ళు పెడతారు అనుకున్నారు. కానీ 2 lakhs ప్లస్ వరకు వెళ్ళే అప్లికేషన్స్. పోటీ కూడా బాగానే ఉంది. 418, 478 వేకెన్సీ. ఓకే, అయితే బెంగళూరు విషయానికి వస్తే 496 వేకెన్సీ, 3 లక్షల అప్లికేషన్స్కి ఎక్కువ వెళ్ళాయి. 604 పోటీ. అయితే మనకి సేఫియస్ట్ జోన్గా ఏది ఉంది అంటే మన తెలుగు రాష్ట్రాల్లో చెప్తున్నానండి. మన తెలుగు రాష్ట్రాల్లో సేఫియస్ట్గా ఉన్నది అయితే మాత్రం సికింద్రాబాద్ అయితే సేఫియస్ట్గా ఉంది. ఎందుకంటే 478 వేకెన్సీ, 2 lakhs ప్లస్ వరకు అప్లికేషన్స్ వెళ్ళాయి. 418 తక్కువ కాంపిటీషన్ కూడాను మనకి సికింద్రాబాద్లో ఉండేది. కాబట్టి ఇది మనకి సేఫ్ జోన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అయితే నెక్స్ట్ మనకి కలకత్తా, నెక్స్ట్ భువనేశ్వర్ విషయానికి వస్తే ఎక్కువ కాంపిటీషన్ మనకి హార్డ్గా ఉందండి. ఇది డేంజర్లో ఉంది భువనేశ్వరే. ఎందుకు అంటే వేకెన్సీ తక్కువ, అప్లికేషన్స్ ఎక్కువ, పోటీ కూడా ఎక్కువే. నెక్స్ట్ ప్లేస్లో ఉన్నది మాత్రం కలకత్తానండి. ఇది కూడా హార్డ్ జోన్లోకి వెళ్తుంది, ఇది కూడా డేంజర్ జోన్లోనే ఉంది. 1382 వేకెన్సీ, 10 లక్షల వరకు అప్లికేషన్స్ వెళ్ళాయి. 743 వరకు కూడా వెళ్ళాయి. ఇంకా మిగతా జోన్లు కూడా ఉన్నాయి, కానీ ప్రజెంట్ ఈ జోన్స్ని మాత్రం నేను చెప్పడం జరుగుతుంది. ముంబై విషయానికి వస్తే 810 పోటీ పడుతున్నారు. 6,69,000 వరకు అప్లికేషన్స్ వెళ్ళాయి. వేకెన్సీ 827. ఇది కూడా మనకి డేంజర్లోనే ఉంది. ఓకే, కాబట్టి సేఫియస్ట్గా ఉన్నది మాత్రం మనకి సేఫియస్ట్గా ఉంది మాత్రం సికింద్రాబాద్ అనేది సేఫియస్ట్గా ఉంది. ఓకే, మనం కట్ ఆఫ్ విషయంలో ఎక్స్పెక్టెడ్ మార్క్స్ అయితే చూసుకుంటే సేఫ్గా
సేఫ్గా జస్ట్ ఓన్లీ ఒక ఐడియా కోసం మాత్రమే చెప్తానండి. ఇది కన్ఫర్మ్ కాదు, గుర్తుపెట్టేసుకోండి. ఎంత దాటితే ఈ మార్కులు దాటితే మన సేఫే, అది మాత్రం నేను చెప్తున్నాను. ఓకే, మళ్ళీ అడగొద్దండి ప్లీజ్ దయచేసి. మీకు ఎలా తెలుస్తారంటే ఇది సేఫియస్ట్, చాలామంది చెప్తున్నారు ఇదే సేఫియస్ట్, ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ని తీసుకొని మనకు చెప్పడం జరుగుతుంది. ఓకే, అండర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వీళ్ళు 65+ మార్క్స్ కట్ ఆఫ్ కాదండి, మార్క్స్ క్రాస్ చేస్తే సేఫ్. ఓకే, నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్లు అయితే 60+ అండి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా 60+ క్రాస్ చేస్తే మీరు సేఫ్గానే ఉన్నట్లు. ఓకే, నెక్స్ట్ షెడ్యూల్ క్యాస్ట్ అండి, ఎస్సీ కేటగిరీకి సంబంధించిన పర్సన్స్ అయితే 55+. ఓకే, నెక్స్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ విషయానికి వస్తే 53+ ఈ మార్క్స్. అంటే ఇవే దాటాలంటే మనకు ఒక ఆలోచన రావడానికి చెప్తున్నానండి. మ్యాక్సిమం ఇవి 70+ అయినా అవ్వచ్చు, ఇది కూడా 50 కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఏదైనా అనుకున్నా మనం కాన్ఫిడెన్స్గా ప్రిపేర్ అయితే మనకి 65+ ఏ కేటగిరీ అయినా అవ్వచ్చు. ఆల్ కేటగిరీస్ అండి, ఆల్ కేటగిరీస్. ఎవరైనా సేఫ్గా ఉండాలంటే ఇక్కడ ఆల్ కేటగిరీ సేఫ్ మార్క్స్ మనకు కావాలంటే 65+ మార్క్స్ అయితే ఎవరికైతే వస్తాయో వాళ్ళు సేఫ్ ప్లేస్లో ఉన్నట్టుగా. నెక్స్ట్ వాళ్ళు క్వాలిఫై టు CBT 2కి అనేది క్వాలిఫై అవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. CBT 2కి క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది సార్? మనకి NTPC ఎగ్జామ్ డేట్స్ ఎలా ఉన్నాయంటే, గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎగ్జామ్స్ రాసే వాళ్ళు అయితే ఏప్రిల్లో కానీ మేలో కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, గుర్తుపెట్టేసుకోండి. ఇది CBT 1 ఎగ్జామ్స్కి మాత్రమే. ఇది CBT 1 NTPCలో గ్రాడ్యుయేట్ లెవెల్లో అయితే ఏప్రిల్ ఆర్ మేలో కండక్ట్ చేస్తారు. అదే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో వాళ్ళకైతే CBT 1 అనేది మనకి జూన్ ఆర్ జూలైలో మనకి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది గమనించండి. ఓకే, థ్యాంక్ యూ.